అమెరికా పర్యటనలో భాగంగా వైట్ హౌస్లో జరిగిన స్టేట్ డిన్నర్లో బ్రిటన్ రాజు చార్లెస్ III, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఆసక్తికరమైన హాస్య సంవాదం చోటు చేసుకుంది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా సహాయం చేయకపోతే యూరప్ దేశాలు జర్మన్ మాట్లాడేవని గతంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ చార్లెస్ తనదైన శైలిలో చమత్కారంగా కౌంటర్ ఇచ్చారు. ఒకవేళ 250 ఏళ్ల క్రితం బ్రిటిష్ వారు అమెరికా గడ్డపై పోరాడి ఉండకపోతే ప్రస్తుతం అమెరికన్లో ఇంగ్లీష్కి బదులుగా ఫ్రెంచ్ మాట్లాడాల్సి వచ్చేదని ఆయన చారిత్రక అంశాలను